ఇక క్రోధినామ సంవత్సరంలో తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు. ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది మేడం సంవత్సరం అంతా కూడా? ఈ సంవత్సరం అంతా కొంచెం మిశ్రమమనే చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఆదాయ వ్యయాలు చూద్దాము. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సో వీళ్ళకి బానే ఉంటుంది అని చెప్పాలన్నమాట. ఎందుకు బానే ఉంటుంది అంటున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గురువు, ఈ రాశికి అధిపతి అయిన గురువు ఏమో ఇప్పుడు 5వ ఇంట్లో ఉన్నారు. మేలో మరి 6వ ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంకా 6వ ఇంట్లోకి వెళ్తే వీళ్ళకి ఎంత గురువు బ్లెస్సింగ్ ఉన్నా వీళ్ళకి లెట్స్ సే సపోజ్ పాపి కాదు కదా, మంచి గ్రహం కదా, శుభగ్రహం. శుభుడు అందం సపోజ్ గురువుని మంచి ఫలితాలే ఇవ్వాలి. దాంట్లో కానీ కొంచెం నెగటివిటీ అనేది కొంచెం ఉంటుంది. అంటే ఏంటంటే ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దేంట్లో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు రుణాల విషయాల్లో రుణాలు అధికం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రుణాలు ఏంటంటే కొంతమంది ఈఎంఐ కట్టుకుని మంచి వస్తువులు కొనుక్కుంటారు, కొంతమంది అంటే వృధాగా ఖర్చు పెడతారు. సో మనకి ఎలాగని తెలియదు, అది వ్యక్తిగత జాతకం బట్టి తెలుసుకోవచ్చు. కొన్ని ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఉద్యోగం రీత్యా వాళ్ళేమో ఉద్యోగం బాగుంది, నేను బాగా పైకి వస్తున్నాను అనుకున్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు అనేవి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఈ జాబ్ నుంచి వేరే జాబ్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్, జాబ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే కొంత ఏంటంటే మన చేతికి వచ్చేది కొంత ఆగుతుంది, అంటే మనకి నెల నెల వచ్చేది కొంత ప్రాబ్లం ఇస్తుంది అని చెప్పడానికి అన్నమాట. అందుకనే రుణాలు అనేవి ఎక్కువ అవుతాయి, మనం జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది. కానీ ఏంటంటే జాబ్ పరంగా కూడా, కెరియర్ పరంగా కూడా, డబ్బు విషయంలో కూడా కొన్ని అడ్డంగాలు వస్తాయి. అంటే ఏంటి, చేతికి అందదు కావాల్సిన మోతాదు ఈ సంవత్సరం అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సపోజ్ ఫ్యామిలీ అవ్వచ్చు, మనతో సహచరులు అవ్వచ్చు, మనతో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు. బిజినెస్లో అయితే మన కింద పనిచేసే వాళ్ళు అంటాం. వీళ్ళందరూ ఏంటంటే అంత ఈజీగా సహకరించరు మనతోటి. దానికి కూడా మనం శ్రమ పడవలసి వస్తుంది, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు కనుక తప్పక చదువు విషయంలో, తల్లి విషయంలో కొంచెం ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. ఎస్పెషల్లీ హెల్త్ విషయంలో. ఇప్పుడు తల్లి విషయం అని కాకుండా పెద్దల విషయం అని చెప్తాం, అందుకని పెద్దల విషయంలో కూడా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏంటంటే ఇదే కొంచెం జాతకంలో మంచి సూచనలు ఉన్నాయి అంటే ఈ రాశి వాళ్ళకి తప్పక ఏంటి, వాళ్ళ పిల్లల్ని దూరపు దేశాలు పంపించడం కానీ, లేకపోతే ఫారిన్ పంపించి దానికి ఖర్చు పెట్టడం కానీ, అది ఎప్పటికైనా మనకే తిరిగి వస్తుంది కదా. మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వచ్చారు చదువు తర్వాత అన్నప్పుడు, ఫ్యూచర్ చూసినప్పుడు ఈ ఖర్చు కూడా వృధా అవ్వదు కదా. సో తప్పక అది మంచి సూచనలే అవుతుంది. అందుకనే మనం మిశ్రమం అని చెప్పాం అన్నమాట. ఎందుకంటే 3rd శని, ఇప్పుడు 4th రాహు, 5th లో ప్రస్తుతం జూపిటర్ ఉన్నారు. అలాగే మనకి కేతు కూడా 10వ ఇంట్లో ఉన్నారు. సో కెరియర్ దగ్గర కొన్ని అడ్డంగాలు తప్పవని చెప్పాం అన్నమాట. అదే మనకి సన్ కూడా ఇప్పుడు ఏంటి ఉచ్చానికి వెళ్తున్నారు, 5వ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఏప్రిల్ మేలో బాగానే ఉంటుంది. కొన్ని నెలలు అటు ఇటు కాకుండా అంటే మిశ్రమంగా ఉంటుంది అని, ఎత్తు తగ్గులు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాం, అది తప్పదు అని మాట్లాడుకుంటున్నాము. సో వీళ్ళకి ఎస్పెషలీ మిశ్రమంగానే ఉంటుంది. అలాగే బిజినెస్ వెంచర్స్లో కూడా ఏంటంటే పైకి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువే ఈ సంవత్సరం. అంటే ఏంటి, వీళ్ళ కాంపిటీటర్స్ అందరూ చాలా బాగా పైకి వస్తారు, వాళ్ళకి పై చేయి ఉంటుంది. అలాగే ఒక పని అనుకున్నప్పుడు అంత ఈజీగా ముగించలేరు, ఆ పనిని బాగా శ్రమ పడవలసి వస్తుంది. శ్రమ పడితే గానీ దాని ఫలితం అనేది దక్కదు అని చెప్పాలన్నమాట. ఎందుకంటే లాస్ట్ సంవత్సరం అంతా వీళ్ళది చాలా బాగుందని చెప్పుకున్నాం. అన్నిట్లో అంటే లాస్ట్ 2 years నుంచి చాలా బాగుంది అన్ని చెప్పుకోవాలి. బాగుంది, నిజంగానే బాగుంది వాళ్ళకి. అండ్ హెల్త్ విషయం మాత్రం కొంచెం సెన్సిటివ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండవలసిందే అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఆల్సో కెరియర్ విషయం మనం మాట్లాడుకున్నాం, హెల్త్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి మ్యారేజ్ సంబంధాలు, ఆల్రెడీ నేను అది చెప్పాను. కానీ ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవ్వాలి అంటే దాంపత్య జీవితం ఇప్పుడే నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాను అన్నప్పుడు దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. తప్పక అంత ఈజీగా అడ్జస్ట్ అవ్వలేరు అని చెప్పాలన్నమాట. ఆర్గ్యుమెంట్స్ అనేవి తప్పదు. అంటే అందరూ సహకరించరని ఇందాక, అందుకని జనరల్గా ఒకసారి ఒక మాట అనేసాము. అండ్ బిజినెస్ పార్ట్నర్స్ దగ్గర కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్ట్నర్స్ వాకౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరమే ఇది.
అంటే ఏంటి పర్సనల్ డెవలప్‌మెంట్ ధ్యాస పెట్టడం. అలాగే ఏంటంటే ఖర్చు అధికం ఉంటుంది గనక తప్పక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది ఇంకా మంచిదనమాట. అలాగే పరిహారాలనేది వీళ్ళు తప్పక చేయవలసిందే. ఏం చేయాలి చెప్పండి? తప్పక చేయాలి. మనం జనరల్‌గా ఎప్పుడు చెప్పేదే గురు కాళ్ళు పట్టుకోవాలి. అలాగే శనీశ్వరుడు కాళ్ళు పట్టుకోవాలి. 2 ఓకే. ఉండాలి. ఎందుకంటే ఆయుఃకారకుడు మళ్ళా ఏంటంటే మనకి కర్మకారకుడు ఆయనే. సో, శనీశ్వరుడికి తప్పక తైల దీపం పెట్టుకోవడం అనేది శనివారం మానకుండా కంటిన్యూయస్‌గా పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే శని దానం ఇవ్వడం. అంటే ఒక నల్ల మేకు, నల్ల గొడుగు, నల్ల నువ్వులు, నల్ల గుడ్డ కూడా చెప్తాము. పెట్టుకోవడం అనేది దానం ఇవ్వడం అనేది చాలా మంచిది. అలా ఇవ్వని పక్షాన్ని తప్పక వృద్ధాశ్రమంకెళ్ళి వాళ్ళకి దానం చేయడం అనేది, అన్నదానం చేయడం అనేది మంచిది. రెగ్యులర్‌గా సాటర్‌డే వెళ్లి చేసుకోవడం ఇంకా మంచిదనమాట. అలాగే ఒక నల్ల కుక్కకు కానీ, గోవుకి కానీ పెట్టడం అనేది ఏదో ఒకటి పెట్టడం గానీ, మన చేత్తో చేసి పెట్టడం అనేది ఇంకా మంచిదనమాట. ఇవన్నీ చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఆ ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది. కానీ ఇది బ్లెస్సింగ్ అనేది ఎక్కువ లేదు కనుక ఆహ్, వీళ్ళు చేసుకోవడం, ఈ పరిహారాలు చేసుకోవడం ఇంకా మంచిదనమాట. అలాగే ఏంటంటే ఈ సంవత్సరం మనం మాట్లాడుకున్నదేంటి? కుజుడు రాజు అయ్యాడు. అలాగే ఏంటంటే మంత్రి ఏమో శని అయ్యారనమాట. సో, ఈళ్ళకి విపరీతంగా ఇచ్చే బుద్ధి శనికుంది. అలాగే తీసుకునేది కూడా శనికుందనమాట. కానీ కొన్ని ఈ గ్రహాలన్నీ మూవ్‌మెంట్ చూసాము అంటే అంత అనుకూల పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనిపియట్లేదు. సో చాలా బాగా చెప్పారు. క్లియర్‌గా చెప్పారు. ధనుసు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త వహించాల్సిన సంవత్సరం. కాకపోతే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి, కాస్త త్వరితగతిన జరగాలి, ఏంటి బ్రేక్ అవుతుంది అన్నప్పుడు మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయాలి. వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారం చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలనేవి ఉంటాయి. ఇక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.